వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము గార్లిక్ చికెన్ చేస్తున్నామండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. సో గార్లిక్ చికెన్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. తర్వాత నేను ఇక్కడ 1 kgకి సరిపడా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానండి. 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి, అలాగే గార్లిక్, అలాగే గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ జింజర్, అలాగే కర్రీ లీవ్స్. సో నెక్స్ట్ ఇలా కవర్ పెట్టిన తర్వాత స్కోర్స్గా ప్లెయిన్ చేసుకోవాలండి. చూడండి, ఎక్కువ పేస్ట్ లేకుండా ఇలా స్కోర్స్గా ఉండేట్టుగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా ఉండాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పౌడర్, ఇలాచీ, కొరియాండర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇక్కడ నేను 2 ఎగ్స్ వేస్తున్నానండి. నెక్స్ట్ నేను కలర్ కోసం అని చెప్పి కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది వరకు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ అంతా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. సో ఇంగ్రీడియంట్ అన్నీ వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి నేను ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. సో నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత కొంచెం ఆయిల్ వీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇస్తున్నానండి. కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా కూడా కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ అంతా కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలండి. చికెన్ అంతా కూడా అన్నీ ఇలా ఫ్రై అవ్వాలి లైట్గా, మరి మాడిపోకుండా. నేను కొన్ని వేసి ఫ్రై చేశానండి. సో ఆల్మోస్ట్ చికెన్ అంతా ఫ్రై చేశానండి. ఇక్కడ నేను ఒక ప్లేట్లో టిష్యూ మీద చికెన్ వేసానండి, ఎందుకంటే ఆయిల్ సపరేట్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ నేను పెట్టుకొని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. గార్లిక్ వేస్తున్నానండి. గార్లిక్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ వేసిన తర్వాత ఇవన్నీ మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాయి కదా, గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు నేను ఈ చికెన్ అంతా యాడ్ చేస్తున్నానండి. చికెన్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా సో చికెన్ అంతా అలా మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో గార్లిక్ చికెన్ రెడీ అండి. స్టార్టర్స్ లెక్క అయితే చాలా బాగుంటుందండి.
ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.